ఇతరులు ఏమనుకుంటున్నారో పట్టించుకుంటే నువ్వు ఎప్పటికీ వారికి ఖైదీలుగానే ఉండిపోతావు. హంస తెల్లగా మారడానికి స్నానం చేయవలసిన అవసరం లేదు. నువ్వు కూడా ఏమీ చెయ్యక్కర్లేదు. నువ్వు నీలా ఉంటే చాలు. ఫలితాల కోసం తొందరపడేవాడు ఏమీ సాధించడు. జాగ్రత్తగా ప్రారంభించి తన పని పూర్తి చేసేవాడు ఎప్పటికీ విఫలం అవ్వడు. అత్యాశకు మించిన నేరం ఉండదు. అసంతృప్తికి మించిన విపత్తు ఉండదు. దురాశకు మించిన దురదృష్టం ఉండదు. కొన్నిసార్లు ఓడిపోయి లాభిస్తాం. కొన్నిసార్లు గెలిచి నష్టపోతాం. కొన్నిసార్లు ఓడలు బండ్లు అవుతాయి. కొన్నిసార్లు బండ్లు ఓడలవుతాయి. నీకు నమ్మకం లేకపోతే ఉనికి నిన్ను నమ్మదు. బయటికి ధైర్యం చూపించేవాడు చనిపోవడానికి సిద్ధమవుతాడు. అంతర్ధైర్యం ఉన్నవాడు జీవించడానికి సిద్ధమవుతాడు. రోజులు చాలా వేగంగా గడిచిపోతాయి. ఏదీ ఒకేలా ఉండదు. కాబట్టి ఎప్పటికీ అని చెప్పకు. తనకు ఏమి తెలియదో తెలిసినవాడే జ్ఞాని. ప్రజల కంటే పైన ఉండాలనుకునే విజ్ఞాని తనను తాను తగ్గించుకుంటాడు. ముందుండాలని కోరుకునేవాడు వెనకబడిపోతాడు. కొత్త ప్రారంభాలు తరచూ బాధాకరమైన ముగింపుగా మారువేషంలో ఉంటాయి. నేర్పడానికి నా దగ్గర కేవలం 3 విషయాలే ఉన్నాయి. సరళత, సహనం, కరుణ. ఈ 3 నీ గొప్ప సంపదలు. నేను ఎవరు అనే దాని నుండి విముక్తి పొందితే నేను ఎలా ఉండగలను అలా అవ్వగలను. నిగ్రహం అనేది ధర్మానికి మొదటి మెట్టు. అది నైతిక పరిపూర్ణతకు నాంది. నీ వద్ద ఉన్నదానితో సంతృప్తి చెందు. ఉన్నది ఉన్నట్టుగా సంతోషించు. ఇక్కడ లోటు ఏమీ లేదని నువ్వు గ్రహించినప్పుడు ప్రపంచం మొత్తం నీకే చెందుతుంది. ప్రకృతి తొందరపడదు. అయినా కానీ ప్రతిదీ సాధించబడుతుంది. తెలివైన వాడు అన్ని విపరీతాలను తనని తాను నివారించుకుంటాడు. నీ అల్పత్వాన్ని గుర్తించినప్పుడు బలం వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.